హే హాయ్ హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ డ్రీమ్ వరల్డ్. నా ఛానల్ గన ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి. మరైతే వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇవాల్టి రెసిపీ ఏంటంటే సింపుల్గా, ఎస్పెషలీ ఫర్ బ్యాచులర్స్, ఎలా ఈ రెసిపీని చేసుకోవాలో వితిన్ 10 to 15 మినిట్స్లో అయిపోయేలా సింపుల్గా చూపించబోతున్నాను. అదే మూంగ్ దాల్ కిచిడి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా ఈ కిచిడీకి 1:2 రేషియో, అంటే బియ్యం పెసరపప్పు 2. బియ్యం 1 కప్ తీసుకుంటే 2 cups ఆఫ్ పెసరపప్పు ఈ రేషియోలో తీసుకుందాం. ఎప్పుడైనా ఏ క్వాంటిటీ చేయాలనుకున్నా 1:2 రేషియో. అర్థమవుతుందా? ఇలా తీసుకోండి. ఇప్పుడు దాన్ని నీట్గా వాష్ చేసుకోండి. ఒక 3 to 4 times చేసుకోండి. దాంట్లో ఉన్న డర్ట్ అంతా వెళ్ళిపోవాలి. సో ఒక 3 times మినిమం వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని వేస్ట్ చేయకండి, చెట్లకు వేసేయండి. మంచి పద్ధతి. ఏ వాటర్ని వేస్ట్ చేయకండి, ఓకేనా? నేనైతే ఇక్కడ 3 to 4 times వాష్ చేస్తున్నాను. ఆ వాటర్ని ఇలా చెట్లకి వేస్తున్నాను. అవి మనీ ప్లాంట్స్కి చాలా గ్రోత్ని ఇస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా ప్లాంట్ లవర్స్ ఖచ్చితంగా ఈ పద్ధతి పాటిస్తారు. పాటించని వాళ్ళు ప్లీజ్ మీరు కూడా ఇలా పాటించండి, బాగుంటుంది. సో క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వాటర్, దీనికి ఏ రూల్స్ అవసరం లేదు. ఎంత ఎక్కువ వేస్తే అంత మెత్తగా అవుతుంది, కాబట్టి ఎంతైనా వేసుకోవచ్చు. కొలతలు అయితే ఏమీ ఉండదు. నేనైతే ఒక 3 glasses వేసాను. అవన్నీ కుక్కర్లోకి వేసేసుకొని నీట్గా పైన పొంగకుండా కొంచెం ఒక 1 spoon అంతా ఆయిల్ వేసేసుకోండి. అప్పుడైతే వాటర్ ఎక్కువ అయినా పొంగుతుంది కదా, అలా పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఏమీ వేసుకోకూడదండి. జస్ట్ అలా వాటర్ సరేసురు పెట్టుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకొని, ఎప్పటికైనా కిచిడి పచ్చిమిర్చితోనే చేసుకోవాలి, కారంతో కాదు. పచ్చిమిర్చి, కారాలు, మసాలాలు అసలు ఉండకూడదు. కారం స్పైస్ కొంచెం ఉండాలి కాబట్టి ఒక్క పెద్ద మిర్చి వేస్తున్నాను, 1 టమాటా, కొంచెం పసుపు, ఇవన్నీ వేసేసి బాగా కలిపేసేయండి. కలిపి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేయండి. ఎంత ఎక్కువ విజిల్స్ అయితే అంత మెత్తగా అవుతుంది, కానీ మేక్ షూర్ కింద మాడకుండా చూసుకోవాలి. సిమ్లోనే పెట్టండి, ఎక్కువ పెట్టకండి. నీళ్ళన్నీ ఇమిరిపోతాయి, అన్నం మెత్తగా కుక్ అవ్వదు లోపల. సో సిమ్లో పెట్టాలి. నేను ఒక 4 విజిల్స్ పెట్టాను. 4 విజిల్స్ తర్వాత ఆఫ్ చేసి ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది, పలుకుగా ఉంది. దీన్ని ఒక్కసారి గరిటెతో కొంచెం పైకి కిందికి ఇలా కలుపుతూ ఉంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెత్తగా అయిపోతుంది. చూసారా అన్నం ఎంత పలుకుగా అయిందో? ఇలాగే ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాగే తడకా పెట్టుకొని ఇలాగే హ్యాపీగా తినేసేయచ్చు. బట్ మెత్తగా జారుగా కావాలి అనుకున్న వాళ్ళు ఒక 2 సార్లు ఇలా గరిటెతో ఇలా అనుకుంటూ ఉండండి, ప్రెస్ చేస్తూ. అప్పుడు అన్నం అదే మెత్తబడిపోతుంది. దీనికోసం మనం మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు, ఓకేనా? చూసారా ఇప్పుడు ఎంత పొంగల్లాగా ఎంత మెత్తగా అయిపోయిందో? సో అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కడాయిలో తిరుమాత పెట్టుకుందాం. కావలసినంత ఆయిల్ లేదా నెయ్యి వేసి చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఈ తడకాలో ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర వేసి అవి కాస్త చిట్పట్లాడనివ్వండి. కాస్త వేగాక కొంచెం తడక ఇప్పుడు పైనుంచి వేస్తే చూడ్డానికి అందంగా రెస్టారెంట్స్లో కనిపిస్తుంది కదా, దాని సీక్రెట్ ఇదే. తడకాలో పైనుంచి కొంచెం కారం వేస్తే అప్పుడు రెడ్గా కనిపిస్తుంది. సో చూసారా ఇలా అదంతా వేగిన తర్వాత
కుక్కర్లో ఉన్న అన్నం అంతా ఇప్పుడు ఈ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకొని దానికి తగ్గట్టుగా రుచికి సరిపడా ఉప్పుని కూడా అడ్జస్ట్ చేస్తూ వేసుకోండి. వేసుకున్నాక నిదానంగా అవసరమైతే కొద్దిగా వేడి నీళ్ళు యాడ్ చేసి కలిపేసుకోండి. ఉప్పు తిరమాత అంతా పట్టేలాగా కిచిడిని కలిపేసుకోండి. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో? ఇలా ఎక్కువ కలుపుతూ ఉంటే అదే మెత్తబడిపోతుంది. చాలా బాగుంటుంది. సో చూసారా, సింపుల్గా కిచిడి రెడీ అయిపోయింది. దీన్ని ఉల్లిపాయలతో లేదా ఆవకాయతో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. టమ్మీ ఫుల్ సాటిస్ఫైడ్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ట్రస్ట్ మీ, నెక్స్ట్ లెవెల్ అంతే. మీరు ఈ రెసిపీకి అడిక్ట్ అవుతారు. సో నచ్చిందా? ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు ఒక్క కమెంట్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ విజిట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మరి కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.